ఇస్కాన్ ప్రతినిధి హిందూ సాధు చిన్మయ్ కృష్ణదాస్ కు బంగ్లాదేశ్ కోర్టు బెయిల్ తిరస్కరించింది. ఆయన బెయిల్ పిటిషన్ను చటోగ్రామ్లోని కోర్టు తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. బెయిల్ కోసం 11 మంది సుప్రీంకోర్టు లాయర్ల బృందం ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. దేశద్రోహం ఆరోపణలతో అరెస్టై జైల్లో ఉన్న చిన్మయ్ కృష్ణదాస్ జాతీయ జెండాను అగౌరవపరిచారని అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఇస్కాన్ ప్రతినిధి హిందూ సాధు చిన్మయ్ కృష్ణదాస్ కు బంగ్లాదేశ్ కోర్టు బెయిల్ ను తిరస్కరించింది. ఆయన బెయిల్ పిటిషన్ ను చటోగ్రామ్లోని కోర్టు తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారనే అభియోగాలతో జైల్లో ఉన్న అతనికి ఇప్పటి వరకు బెయిల్ అయితే మంజూరు కాలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. జనిమా, కొద్దిసేపటి క్రితము బంగ్లాదేశ్ హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పును వెల్లడించింది. దాదాపు నవంబర్ 25వ తేదీన ఇస్కాన్ మాజీ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్ ను ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేయడం ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. దాదాపు ఆగస్టు 5న, గత సంవత్సరం ఆగస్టు 5న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్ లో జరిగినటువంటి అల్లర్లతో ఆమె అక్కడి నుంచి ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ లో జరిగినటువంటి అల్లర్లతో అక్కడి నుంచి ఆమె భారత్ కు రావడము, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అక్కడ ఉన్నటువంటి యువకులంతా కూడా ఏదైతే విపక్షాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మొత్తం అంతా కూడా విద్యార్థులందరినీ కూడా రెచ్చగొట్టి హిందువులపై కూడా దాడి చేసి దేవాలయాలపై దాడి చేయడము, ఇదంతా కూడా దాదాపు ఆగస్టు 5 నుంచి కూడా ఒక బంగ్లాదేశ్ లో మారణ హోమము నడుస్తూనే ఉంది ఇప్పటికీ కూడా. అయితే ఈ పరిణామాలు ఒకవైపు జరుగుతుంటే మరొక వైపు ఏదైతే ఇస్కాన్ మాజీ నాయకుడు చిన్మయ్ కృష్ణదాసు నవంబర్ 25న ఈ దాడులు జరుగుతున్నటువంటి పరిణామంలోనే కృష్ణదాస్ ఏదైతే బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించాడు అంటూ అతన్ని అరెస్ట్ చేయడం అన్నది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. అయితే ఏదైతే ఎయిర్పోర్ట్ లో ఆయన వస్తున్నటువంటి సమయంలో ఆయనను అరెస్ట్ చేశారు. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని అప్పటి నుంచి కూడా ఆయనను అరెస్ట్ చేసి ఆయనకు మద్దతుగా కూడా ఎవరు కూడా వాదనలు వినిపించకుండా, లాయర్లను కూడా వాళ్ళకి ఆయనకు అందుబాటులో లేకుండా మొత్తం అంతా కూడా బైకాట్ చేసినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా బంగ్లాదేశ్ లో జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు చిన్మయ్ కృష్ణదాస్. అయితే ఈ పరిణామాలన్నిటికీ కూడా ప్రపంచ దేశాలంతటికి కూడా అంతా కూడా చూస్తున్నాయి. ఇతనికి బెయిల్ మంజూరు చేసే విధంగా కూడా అన్ని దేశాలపై కూడా ఒత్తిడి కూడా తెస్తున్నారు కొంతమంది నాయకులు. తర్వాత భారతదేశం కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపై కూడా గలమెత్తినటువంటి రాష్ట్రం ఏదైతే ఆర్ఎస్ఎస్ ఉందో ఖచ్చితంగా ఆయనకు బెయిల్ మంజూరు చేయాలి, అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒత్తిడి చేసింది. అయితే మొత్తం ఇతర దేశాలు ఉన్నటువంటి నాయకులందరినీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపై, తర్వాత ఏదైతే లాయర్లని కూడా బాయ్కాట్ చేసినటువంటి మొత్తం పరిణామాలన్నిటిని కూడా దాదాపు మనకు నవంబర్ 25వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఈ రోజు ఉదయం 11 గంటలకు బంగ్లాదేశ్ కోర్టులో జరిగినటువంటి విచారణలో భాగంగా గత డిసెంబర్ 3వ తేదీనే ఏదైతే అరెస్ట్ చేయడము, దీనిపై కేసు నమోదు చేయడము, ప్రాసిక్యూషన్ కోర్టులో సమర్పించడము, డిసెంబర్ 23వ తేదీన ఎవరు కూడా లాయర్లు అందుబాటులో లేకపోవడంతో ఆ డేట్ ని కూడా పొడిగించడం జరిగింది. ఈ రోజు 2వ తేదీన ఈ రోజు కేసు విచారణకు రావడంతో ఇక్కడ ఇండియా నుంచి కూడా 11 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా వెళ్లారు అక్కడికి. విచారణ అంతా కూడా దాదాపు అరగంట సేపు సాగింది. ఆయన అనారోగ్యం క్షీణించింది, ఆయన డయాబెటీస్ పేషెంట్, బెయిల్ మంజూరు చేయాలని కూడా విన్నవించారు. కానీ ఎక్కడా కూడా బంగ్లాదేశ్ కోర్టు ఎక్కడా కూడా దీనికి తలొగ్గలేదు. తర్వాత అసలు వీళ్ళు చెప్పినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా బెయిల్ నిరాకరించింది.
బట్ మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి విచారణ యావత్ ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉంది. దీనిపై ఇతర దేశాల వాళ్ళు ఇంకా ఏ విధంగా ప్రతిస్పందిస్తారు అన్నది కూడా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ మొత్తం మీద ఈ రోజు బెయిల్ మంజూరు అవుతున్నటువంటి ఒక చిన్న ఆశతోటి కూడా అందరూ కూడా ఎవరైతే ఆయన మద్దతుదారులు ఉన్నారో అందరూ కూడా ఎదురు చూశారు. కానీ మొత్తం మీద ఈ రోజు విచారణ మాత్రం అరగంట సేపు సాగింది. అక్కడ ప్రాసిక్యూషన్ కు సంబంధించినటువంటి విచారణ జరుగుతున్న సమయంలో కూడా వీరు చెప్పినటువంటి అంశాలను కూడా పరిగణలో తీసుకోకుండా బెయిల్ నిరాకరించడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్. కడా.